టెస్ట్ డ్రైవ్ అని చెప్పి అక్కడికి వెళ్ళి రివీల్ బైక్ ఆడి బైకా కాదా అని మరీ చెక్ చేసేస్తున్నాను. వాడు నేను ఉన్నదొకటే జిందగీ సినిమా స్టోరీ లాంటిది. సేమ్ గుర్తుంచుకోండి. సినిమా సేమ్ మమ్మల్ని చూసే తీసినట్టున్నారు. ఇది కనెక్ట్ అయింది. అమ్మాయి బాగానే ఉంది రండి. అంటే ఈ పొద్దుకి బైక్ బొక్క इमोशनल डैमेज और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. Welcome back to the another vlog, guys. Today we are taking our new bike delivery speed 400 and it's 23rd అనమాట. First things మన బైక్ డెలివరీ తీసుకోవడం కాదు, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సర్ప్రైజ్ అవర్ ఫ్రెండ్స్ విత్ న్యూ బైక్. నో వన్ నోస్, మా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా తెలియదు, నేను ఎవరికి చెప్పలేదు. దే గాట్ ద న్యూ బైక్స్ అండ్ అది ఎప్పుడో కొనేసారు. ఇట్స్ బీన్ ఇయర్ అండ్ మనది చాలా లాగ్ అయ్యింది, బట్ ఆల్సో గ్రేట్ఫుల్ ఫర్ ద బైక్. ఈరోజు ఫస్ట్ థింగ్ మనం గోపి గారు ఉన్నాడు, ఫస్ట్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్, మీకు తెలిసి ఉంటుంది దేవలాక్స్లో. అండ్ వాడికైతే 9 o'clock వీఆర్ గోయింగ్ ఫర్ ద టెస్ట్ డ్రైవ్ అని చెప్పాను. అండ్ టెస్ట్ డ్రైవ్ అని చెప్పి అక్కడికి వెళ్ళి రివీల్ ద బైక్. చూసారా సార్ డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. అండ్ అందుకని సాహిత్ ఇప్పుడు మార్నింగ్ 6:30 అయ్యింది. 6:30కి రికార్డింగ్ చేస్తున్నాం. మనం ఇప్పుడు 6:30కి లాగాం, కాలేజ్ ఉన్నప్పటి నుంచి. సో లెట్స్ కంటిన్యూ ఆఫ్టర్ హీ కమ్. డూ మేక్ షూర్ టు వాచ్ టిల్ ద ఎండ్. ఒక ఫన్గా ఫస్ట్ వీడియో చాలా క్రింజీగా ఉంటుంది, బట్ ఆల్సో ఏదో ఒకటి. వెల్కమ్ టు దేవ్ వ్లాగ్స్. సో చూసారు కదా, ట్రాంప్ షోరూమ్ దగ్గర ఉన్నాం అనమాట. జయంత్ గారు తెల్లారే సెలవు పెట్టించి నా చేత హాలిడే పెట్టించేసి కాలేజ్కి అన్నిటికీ పెట్టి నువ్వు రావాలి ఈరోజు, అసలు ఈరోజు చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. టెస్ట్ రైడ్ వేస్తున్నాడు మెంటల్ లెవెల్. నాకు డౌటే, నాకు వీడి మీద ఏదో డౌట్ కొడుతుంది, వీడు ఏదో చేయబోతున్నాడని. ఇదిగో వస్తున్నాడు బాబు. ఏరా టెస్ట్ రైడ్ రెడీయా? నిజం చెప్పరా, టెస్ట్ రైడేనా? తెల్లారు హాలిడే పెట్టి మైక్ పని చేస్తుందా? పనిచేస్తుంది. టెస్ట్ రైడేనా? టెస్ట్ రైడరా? డౌట్ కొడుతుంది నాకు ఎందుకో గట్టిగా. ఏడనుకుంటున్నావు? టెస్ట్ డ్రైవ్ అనుకుంటున్నా? డౌటే, ఏదో టెస్ట్ రైడ్ అంటున్నావు, ఏదేదో అంటున్నావు. విండి దళదలు కొట్టుకుంటుంది. కానీ మన టెస్ట్ డ్రైవ్ అక్కడ ప్యాక్ చేస్తుంది. ఏంటది? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎవరిదో బైక్ తెచ్చి నీ బైక్ అంటే నేను నమ్మేస్తాను. ఐడియా పెద్ద మాట అన్నాడు సరాడు. నమ్మవేట్రా? బాగానే ఎక్స్ట్రాలే. ఏం మాట్లాడుతున్నారా? ఎప్పటి నుంచో అంటున్నావు, అసలు కొనేదే లేదు. గైస్ సీరియట్ గా అసలు నమ్మట్లేదు టెస్ట్ డ్రైవ్ అంటే. సారీ, బైక్ రివీలింగ్ అంటే. నీకు అంత సీన్ లేదులే భయ్యా. సరే, ఏం నమ్మట్లేదు, వెయిట్ అండ్ వాచ్. షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఆయన వేసే యాసాలు చూడండి. ఆడి బైకా కాదా అని మరీ చెక్ చేసేస్తున్నాను ఒంగోని మరి. ఆడేమో అదే అంటున్నాడు. తర్వాత నా కళ్ళు అక్కడ ఉన్న బైక్ మీద పడ్డాయి అనమాట. ఇంకా అలాగా మన చేయిలు ఖాళీగా ఉండవు కదా, ఎక్కేసి మామూలుగా అలాగా బాగుందా బాగాలేదా అని అడుగుతున్నాను అనమాట జయంత్. కానీ కాస్ట్ మాత్రం ఎక్కువే, మనం కొనలేము ఆఫ్కోర్స్, కానీ అదో చిన్న సరదా ఎక్కితే. ఇప్పుడు ఫోటో కూడా తీయమన్నాను అనమాట ఎలాగుంటుందా అని. మీరు కూడా కామెంట్ చేయండి ఎలాగుంది అనేది. నాకు బైక్ నిజంగా తీసేసుకుంటాడేమో అని భయం వేస్తుంది. ఫస్ట్ భయం అని కాదు, మన కమ్యూనిటీకి ఒక పెద్ద యూట్యూబర్ని, అంటే నేను కాదండి, మన వేరే యూట్యూబర్ని లీడర్ చేద్దాం అనుకున్నా, కానీ జయంత్ లీడర్ అవుతాడంటే కొద్దిగా భయం వేస్తుంది. ఎందుకంటే లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి కదా. చూడండి ఎక్స్ప్రెషన్ చూడండి. లీడర్షిప్ స్కిల్స్ ఇవి మాట్లాడుతున్నావురా? మరి ఒక కమ్యూనిటీ లీడ్ చేయాలంటే అంత స్కిల్స్ ఉండాలి తెలుసా? నువ్వు మాట్లాడుతున్నావా? నేను మాట్లాడుతున్నా. గుర్తెచ్చుకో, గుర్తెచ్చుకో. సర్లే ఏదేదో పాత అన్ని జ్ఞాపకాల్లో పెట్టుకొని మా వాడు ఇది అంటున్నాడు. పాత జ్ఞాపకాలు కాదు, ఫ్యాక్ట్స్. సర్లే, ఎవరికి ఏంటి ఉండవరా, అలా బిల్డ్ చేస్తాం. మా ఫ్యాక్ట్ మీకు తెలియాలంటే మనకి తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వాడు నేను ఉన్నదొకటే జిందగీ సినిమా స్టోరీ లాంటిది. సేమ్ గుర్తుంచుకోండి. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఆ సినిమా మీరు ఫుల్ ప్లెజ్డ్గా మీకు అర్థం చేసుకుంటే ఆ స్టోరీ, మా స్టోరీ మీకు అర్థం అవుతుంది అంతే. ఏంట్రా బాబు మైక్? అందుకనే కానీ మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. అందుకని
ఆ సినిమా సేమ్ మమ్మల్ని చూసే తీసినట్టున్నారు. ఇది కనెక్ట్ అయింది. అమ్మాయి బాగానే ఉంది అండి. అంటే నిజంగానే బండి కొనేస్తున్నాడు వీడు. ఛీ దీని అమ్మాయి ఏం టార్చర్ రా ఇది, ఎక్కడి వరకు తెచ్చి నన్ను చంపేసాడు వీడు. కమాన్ జన్ 3, 2, 1. ఇందాకటి నుంచి నన్ను ఈ వీడియో కోసం నా ఎక్స్ప్రెషన్ కోసం కష్టపడ్డాడు అనమాట. సో ఫైనల్గా సర్ప్రైజ్ అయితే రివీల్ అయిపోయింది నాకు కూడా. కానీ ఒక 400cc సెగ్మెంట్ బైక్ అనేది మన గ్యాంగ్లో యాడ్ అయింది. సో ఇప్పుడు ఇది రియాక్షన్లో చూపించాలి. ఫస్ట్ శ్రేయస్ బ్రో అనమాట బక్రా, చూడండి. A few moments later. సో ఇప్పుడు జయంత్ గడు మనతో పాటు ఉన్నాడు అనమాట. ఆడ బైక్ అక్కడ పార్క్ చేసాం. ఆడ బైక్ అక్కడ పార్క్ చేసాం అనమాట. మీకు లింక్లో కనబడట్లేదు. ఫస్ట్ భయ్య ఇంటి దగ్గర అయితే ఉన్నాం అనమాట, వచ్చేసాడు. సో ఇప్పుడు మనం ఇది అనుకుంటున్నాం, పప్ప చేస్తాం అనమాట. చూడండి చూడండి, వర్షం పడిపోతుంది, లోపలికి వెళ్దాం. శ్రేయస్ భయ్య ఏటి కమ్యూనిటీ అనుకుంటున్నాం, బైకర్స్ కమ్యూనిటీ అనుకుంటున్నాం. మరి అంటే ఈ ఓజీ సినిమాకి టికెట్లు ఇస్తామన్నా వద్దన్నాడు ఇప్పుడే భయ్య. మార్నింగ్ సంగం సార్, మార్నింగ్ ఆఫీస్ కదా అనేసి సంగం సార్ అంత బెనిఫిట్ లో కూడా వదులుకుంటున్నారు. జాబ్ ఉంటే అవునులే, మరి ఏం చేస్తాం జాబ్ పాటు. భయ్యా నువ్వే లేడర్ అనుకో. నేనే లేదు, మరి మా అందరి దాంట్లో పెద్దోడు నువ్వే. పెద్ద సీసీ బైక్ నీకే ఉంది. పెద్ద సీసీ చిన్న సీసీ పట్టుకోరా, బండి అంటే బండి అంతే. అదే అప్పుడు వెళ్ళాం కదా వాటర్ లో స్విమ్మింగ్ నుంచి బయటకి వెళ్ళాం. షార్ట్ సర్క్యూట్ అయిపోయి అన్ని సర్క్యూట్స్ లోపల సర్క్యూట్స్ అన్ని ఓపెన్ ఉంటాయి కదా, అవన్నీ షార్ట్ అయిపోయాయి. మరి ఇక జగన్ బండి డొమాల్ రిపేర్ చేయించడానికి ఇచ్చాడు. పెద్ద ప్లానింగ్ షార్ట్ సర్క్యూట్ కదా, తక్కువలో అవుతుంది అని కొంచెం టైం టేకింగ్ అన్నాడు. మీరు ఎప్పుడు ట్రామ్ కొంటానని చెప్పి వస్తుంది. సెకండ్ ఈరోజే బండి ఎక్కడ చూసి చేపలు దూరం నుంచి చూసా. ఓకే పైన అనిపించింది. లైటింగ్ తక్కువైంది. ఫస్ట్ థింగ్ లైటింగ్ తక్కువైంది, మనం కనిపిస్తాం లేదా. లైటింగ్ తీయాలి. అమ్మా స్టూడియో లైట్స్. No, out of stock, bro. Out of stock. Everything is out of stock. Last piece. తీయాలి మరి, బట్టి తరాలు ఇచ్చావు ఎందుకు, బయటికి తీయాలి. ఈ ట్రిబుల్ కూడా తొందరలో రాబోతుంది. డైరెక్ట్ అది వచ్చేస్తే బాగుంది కదా. అదే తీసుకోమన్నారు అన్నే. కొంచెం గర్ల్ స్టార్ట్ వెయిట్ కూడా ఉంటుంది కొంచెం. నో ప్లాస్టిక్స్, ఫుల్ మెటల్. రాయల్ ఎన్ఫీల్డ్ కన్నా బెటర్. రాయల్ ఎన్ఫీల్డ్ అంత బరువు ఉండదు కానీ మనకి బరువు వద్దు కదా, కొంచెం లైట్ వెయిట్ లో ఉండాలి. ఎగురుతుంది, వదిలితే ఎగురుతుంది. అసలు ఎగురుతుందంటే స్వీట్ ట్రిపుల్ ఎగురు, ఇంకా ఎగురుడు మామూలుగా ఉండదు. భయ్య మనం చెప్పకుండా రైడ్కి వెళ్ళిపోతాండి. భయ్య అంత పైగా నచ్చేసింది బైక్. సాయిరామ్. 20 minutes later. రావట్లేదు భయ్య, ఎక్కడికి వెళ్ళిపోయాడు. అదే వస్తున్నాడు, వచ్చేసాడు. చిల్ 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 చిల్.
ఇక్కడ పడుతుంది నువ్వు ఇదేం చూసు బాగుడు 4th 5th గేర్లోనే సర్వీస్ దాంట్లో వెళ్ళాం సరే. టెస్ట్ రైడ్ వేయలేదు ఇప్పటికి. నువ్వు కొత్త బైక్ తో టెస్ట్ రైడ్ వేసావు. ప్రీమియం అసలు మోర్ దెన్ ప్రీమియం. మోర్ దెన్ ప్రీమియం అది. వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది. మన దగ్గరే 27th CNCT మీటింగ్ తీసుకెళ్ళిపోతున్నాం బైక్ ని. సో నెక్స్ట్ లీడర్ ఇదిగో మెయిన్ లీడర్ CEO, మేము టీమ్ మెంబర్, ఫౌండర్ అయితే టీమ్ మెంబర్. చెప్పాను హైయర్ సీసీ ఉన్న బైక్స్ కే టీమ్ లీడర్ వస్తారని. జయంత్ గడ కొట్టాడు. నెక్స్ట్ హైయర్ సీసీ బైక్ ఆవిడ చేస్తారు ఆడికే. నెక్స్ట్ హైయర్ సీసీ బైక్ ఆవిడ చేస్తారు ఆడితే టీమ్ లీడర్. అంతే. ఫస్ట్ సర్వీస్ అయ్యేంత వరకు అన్నయ్య మెల్లికి తీస్తాడు. 60 కూడా మా కాలు అందట్లేదు. హీటా బాబు, నువ్వు తెల్లారి చూడాలి. ఇంకా ఒక రియాక్షన్ ఉందా? రియాక్షన్ బాబు వర్షం పడుతుందని బాబు మిస్ వర్షం లైట్ గా పడుతుంది కానీ మంచి ఛాన్స్ మిస్ అయిపోయాడు. ఇది ఆ బ్రో వచ్చిన తర్వాత కూడా ఆ బ్రో రియాక్షన్ ఇంకా మైండ్ పాడైపోతుంది. ఎందుకంటే మమ్మల్ని మెడ పట్టించుకునేంత వరకు హైప్ ఇచ్చాం. ఇప్పుడు ఆ బ్రో రియాక్షన్ కూడా రాబోతుంది చూడండి. ఇమోషనల్ డామేజ్. బైక్ నేను చేద్దాం అనుకుంటున్నా. సిరీస్ 60 దాటి సిగ్గున్నదా కొంచెం తెలియదు. ఇప్పుడు వెళ్ళిందిరా. Run.